గత 3-4 రోజులుగా వర్షాలతో అతలాకుతలై అనేక మంది వరదల్లో కొట్టుకుపోయి లక్షలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగిపోయి వేలాది ఎకరాల పంట పొలాలు కోతకు గురై అల్లాడుతున్నటువంటి తెలంగాణ ప్రజానికానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా అండగా ఉండి వాళ్ళకు సేవలు అందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని కోరుతా ఉన్నాం. ఎంతమంది అయితే చనిపోయినారో చనిపోయినటువంటి వ్యక్తులకి ఒక్కొక్కరికి ప్రభుత్వం వెంటనే 50 లక్షల ఆర్థిక సాయం అందించాలని చెప్పి పార్టీ పరంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్ని రోడ్లు, ఎన్ని కుంటలు, ఎన్ని చెరువులు కోతకు గురయ్యో వాటన్నిటి కూడా తక్షణమే రెస్టోర్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మూడవది గొర్రెలు, పోల్ట్రీ ఫార్మ్స్, అదే పశువులకి అపార నష్టం జరిగింది కాబట్టి అవన్నీ కూడా అసెట్ చేసి వాళ్ళందరికీ ఆర్థిక సహకారం అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇవాళ పంటలు కొట్టుకపోవడమే కాకుండా పంట పొలాల్లో 3 రోజులుగా 4 రోజులుగా నీళ్ళు నిలువ ఉంటే పంట పచ్చగా కనబడుతుంది పత్తి చేను కానీ కింద వేలు కుళ్ళిపోయేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి వారం 10 రోజులు ఆ చేనులను కూడా చేతికొచ్చే ఆస్కారం లేదు కాబట్టి కొట్టుకపోయిన పంటలు మాత్రమే అసెస్మెంట్ కాకుండా నీళ్లు నిల్వ ఉంది, నీళ్లు కుళ్ళిపోయి రేపు అక్కడి వారి పంటల విషయంలో కూడా ప్రభుత్వం అసెస్మెంట్ చేసి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి నేను కోరుతాను. ఇవాళ అన్నిటికంటే ఎక్కువ నష్టపోయింది మక్క పంట. ఎందుకంటే ఖమ్మం, నాబాద్, వరంగల్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఎక్కువ మక్క పంట కాబట్టి చేతి కాడికి వచ్చిన పంట, ఏదో 2 నెలల పంటలో నెలపైన పంట కాకుండా చేతి కాడికి వచ్చి నేటి కాడికి వచ్చిన పంట కొట్టుకుపోయింది కాబట్టి తక్షణమే వాటికి అసెస్మెంట్ చేసి రైతాంగానికి సాయం అందించాలని చెప్పి కోరుతాను. ఇవాళ కొన్ని వేల ఎకరాల భూములు కొట్టుకుపోయి కోతకు గురని ఆ భూములు మళ్ళీ వ్యవసాయ యోగ్యానికి రావాలంటే కొన్ని జాగాలు అయితే తాడి చెట్టు లోతు గొయ్యిలు పడేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి వాళ్ళ షేపే మారిపోయింది కాబట్టి ఆ పంట పొలాలను ఎస్టేట్ చేసుకోవడం కోసం ప్రభుత్వం అసెట్ చేసి డిపార్ట్మెంట్ రంగంలో దించి మళ్ళీ వాళ్ళ పంట పొలాలు యథాస్థితికి రావడానికి సహాయత అందించాలని చెప్పి కూడా కోరుతాను. ఇవాళ ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఎవరైతున్నారు, ఆ కూలిపోయినటువంటి ఇళ్ళని కూడా అసెట్ చేసి లక్షల సాయం ఇవ్వడమే కాకుండా మళ్ళీ వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి కూలిపోయిన ఇల్లు కట్టుకోవడానికి డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేయించాలని ఆ ఇళ్ళలో కట్టు బట్టలతో పెట్టుకొచ్చింది కాబట్టి దొంగల పడిన వస్తు పోతుంది కానీ ఇవాళ ఏది పనికి రాకుండా మొత్తం టీవీలు కావచ్చు, ఇళ్లలో ఉన్న ఫ్రిడ్జ్లు కావచ్చు, వంట సామాన్లు కావచ్చు కట్టు బట్టలతో బయటకొచ్చింది. వాళ్ళందరూ కూడా 10,000 రూపాయలు 20,000 రూపాయల సాయం కాకుండా వాళ్ళకి పెద్ద మొత్తంలో సహకారం అందించి వాళ్ళకి దొంగ తీయకుండా వాళ్ళ రోడ్ల మీద పడకుండా ఆదుకోవాలని చెప్పి నేను కోరుతాను. అక్కడక్కడ కొన్ని షాపులు ఇవాళ ఆ వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి షాపులు నీటి పాలు అయిపోయింది కాబట్టి షాపులను కూడా అసెప్ట్ చేసి వాళ్ళ మీద మళ్ళీ షాపులు నడుపుకునేటువంటి సహాయ సహకారం అందించాలని చెప్పి నేను కోరుతాను. ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇవాళ వాళ్ళకు అండగా ఉంది. సంపూర్ణంగా రెస్టోర్ అయ్యేంత వరకు ప్రభుత్వం సహకరించాలని చెప్పి కోరుతాను. భారతీయ జనతా పార్టీ మరొకసారి ఆ కుటుంబాలు చనిపోయినటువంటి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలపడమే కాకుండా వారి ఆత్మకు శాంతి చెప్పడం చెప్పి కోరడమే కాకుండా ఆస్తులు నష్టపోతే సానుభూతి చెప్పడమే కాకుండా మా కార్యకర్తలుగా మా నాయకులుగా మీకు తోడుగా ఉంటాం, అండగా ఉంటాం. ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహకారం అందించి ప్రజలు ఆదుకోవాలని చెప్పి ఈ విపత్కరమైన పరిస్థితులలో ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు కాబట్టి రాజకీయ పరమైనటువంటి అభివృద్ధి కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా తప్పకుండా రాష్ట్రానికి సంబంధించి రిపోర్ట్స్ పోయిన తర్వాత ఇక్కడ సంబంధించి నష్టం తీవ్ర అవన్నీ కూడా పరిశీలించి
కేంద్ర ప్రభుత్వం కూడా తప్పకుండా ఆదుకుంటుందని చెప్పి విశ్వాసం ప్రకటిస్తుంది. దీని నుంచి సమగ్రమైన రిపోర్ట్ పోయిన తర్వాత వాళ్ళు కూడా అసెస్ చేస్తారు, కేంద్ర బృందాలు వస్తాయి, అసెస్ చేస్తారు. తప్పకుండా ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు మరీ ముఖ్యంగా మోడీ గారు రాజకీయాలతో సంబంధం లేకుండా నష్టమే కాబట్టి, ఏ ప్రాంతమైన ప్రాంతమే కాబట్టి మా ప్రభుత్వం ఉండాలి అనేది సంకుచిత కోణం కాకుండా బ్రాడ్గా 2 రాష్ట్రాలు కూడా తప్పకుండా సహకారం అందిస్తారని విశ్వాసం ఉంది.